బెంగళూరు సిలికాన్ వ్యాలీనా లేదా గార్బేజ్ వ్యాలీయా? ఈ రోడ్ని చూస్తున్నారా? ఇది విలేజ్ కాదు, ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ అయిన బెంగళూరు రోడ్స్. ఐటీ కంపెనీస్, స్టార్టప్, $1 బిలియన్ వాల్యుయేషన్స్. కానీ ఈ సిటీస్లో టెక్నాలజీ కన్నా ఫాస్ట్గా పెరిగేది ఒక్కటే, అదే చెత్త. ప్రతిరోజు బెంగళూరులో 5700 నుంచి 6000 టన్స్ ఆఫ్ వేస్టేజ్ జనరేట్ అవుతుంది. అంటే ప్రతిరోజు 1000 కన్నా ఎక్కువ లారీస్ నిండా చెత్త ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ చెత్త అంతా ఎక్కడ పోతుంది? స్ట్రీట్స్లో, ఎంటీ సైడ్స్లో, ఫుట్పాత్ మీద, డ్రైనేజ్ పక్కన. చాలా ఏరియాస్లో డస్ట్బిన్స్ లేవు, ఉన్న చోటల్లా ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంటాయి. గార్బేజ్ వెహికల్ వస్తుందా అంటే రాదు. ఒకవేళ వచ్చినా మార్నింగా, ఈవినింగా ఎవ్వరికీ తెలియదు. ఈ కన్ఫ్యూషన్లో రోడ్లు స్లోగా డంప్ యార్డ్స్గా మారిపోతున్నాయి. ఇది జస్ట్ పీపుల్ మిస్టేక్ కాదు, ఇది జస్ట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదు, ఇది కంప్లీట్లీ సిస్టమ్ ఫెయిల్యూర్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమస్య ఒక బెంగళూరు సిటీదే కాదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ప్రతి పెద్ద సిటీలో సేమ్ స్టోరీ. పాపులేషన్ పెరిగింది, కన్సంప్షన్ పెరిగింది, కానీ ప్రజలలో సివిక్ సెన్స్ ఇంకా పెరగలేదు. ఈ చెత్త అంతా ఎక్కడి నుండి వస్తుంది? గవర్నమెంట్ ఆఫీస్ నుంచి అయితే రాదు, రోడ్డు మీద ఆటోమేటిక్గా రాదు, మనం జనరేట్ చేస్తేనే వస్తుంది. ఇక్కడ సమస్య మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. చెత్త పడేస్తాం, తర్వాత అంటాం గవర్నమెంట్ క్లీన్ చేయాలి అని. బెంగళూరు గవర్నమెంట్ ఏం చేయడం లేదని కాదు. బెంగళూరులో బిదాది అనే టౌన్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉంది. డైలీ అరౌండ్ 200 టన్స్ డ్రై వేస్ట్ని ఎలక్ట్రిసిటీగా మారుస్తున్నారు. కానీ 6000 టన్స్లో 200 టన్స్ అంటే సముద్రంలో ఒక వాటర్ డ్రాప్తో సమానం. అంటే ఈ సిచ్యువేషన్ని చేంజ్ చేయలేమా అంటే చేయొచ్చు, వాటికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇండోర్ ఒక టైంలో డర్టియెస్ట్ సిటీ, కానీ ఇప్పుడు క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. అలాగే సూరత్ వన్స్ ప్లేగు సిటీ, కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ. ఎలా జరిగింది? సింపుల్, స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్, పీపుల్ కోఆపరేషన్ విత్ నో ఎక్స్క్యూజ్. బయట కంట్రీస్ని చూడండి. జపాన్ డస్ట్బిన్స్ కనబడవు, కానీ రోడ్స్ క్లీన్గా ఉంటాయి. సింగపూర్ చెత్త పడేయడం క్రైమ్. జర్మనీలో వేస్ట్ సెగ్రిగేషన్ డిసిప్లిన్. ఇలా వాళ్ళ గవర్నమెంట్స్ రూల్స్ని క్రియేట్ చేస్తున్నారు, వాటిని పీపుల్ ఫాలో అవుతున్నారు. కానీ మన ఇండియా విషయానికి వస్తే 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చింది, దాంతోపాటు యాడ్స్ వచ్చాయి. जी के दिखाए रास्ते पर चलें और एक स्वच्छ भारत की रचना करें. स्वच्छ भारत, एक कदम स्वच्छता की ओर. పొలిటికల్ లీడర్ స్పీచెస్ కూడా వచ్చాయి. सफाई देखते हैं तो मन कितना अच्छा लगता है. क्या मेरा पूरा हिंदुस्तान का हर कोना इतना ही साफ होना चाहिए कि नहीं होना चाहिए. ఫోటోస్ కూడా వచ్చాయి. కానీ మన సిటీస్ మారాయా? లేదు. ఎందుకు? బికాస్ మిషన్ పేపర్లో ఉంది, స్ట్రీట్లో కాదు. పీపుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు, లోకల్ అథారిటీస్ అకౌంటబిలిటీ తీసుకోవడం లేదు. అసలు మన దేశంలో రియల్ ప్రాబ్లం చెత్త కాదు, ప్లానింగ్ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, అకౌంటబిలిటీ లేకపోవడం. గవర్నమెంట్ సైడ్ ఫ్లాస్ ఉన్నాయి, పీపుల్ సైడ్ కూడా తప్పులు ఉన్నాయి. ఇద్దరిది ఫాల్ట్ ఉంది. క్లీన్ సిటీ కావాలంటే సైలెంట్గా ఉండకండి, క్వశ్చన్ చేయండి, రూల్స్ ఫాలో అవ్వండి, ప్రెషర్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఈ సిటీ మనది, ఈ కంట్రీ మనది, ఫ్యూచర్ కూడా మనదే. చివరిగా చెప్పాలంటే క్లీన్ బెంగళూరు ఆర్ క్లీన్ ఇండియా లగ్జరీ కాదు, ఇట్ ఈస్ ఎ బేసిక్ రైట్. సిలికాన్ వ్యాలీ కావాలి, గార్బేజ్ వ్యాలీ కాదు. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? ఓకే, డన్. అంతలోపు ఈ వీడియోని చూసేయండి. జై హింద్.